మమతా బెనర్జీ హయాంలో జరిగిన అరాచకాలు ఇప్పుడు పక్కనే అక్కడ కేరళ ప్రభుత్వం మారింది. అక్కడేం కమ్యూనిస్టులు కొట్టట్లా, తిట్టట్లా జనాలు. తమిళనాడులో స్టాలిన్ ప్రభుత్వం మారింది. అక్కడేం కొట్టట్లా, తిట్టట్లా జనాలు. అస్సాంలో, పాండిచ్చేరిలో అయ్యే ప్రభుత్వాలు వచ్చినా అక్కడ ఎవరు కొట్టట్లా, తిట్టట్లా. ఒక్క బెంగాల్లోనే జనాలు కొడుతున్నది ఎందుకు అంటే జనాలు కొడుతున్నారు, పార్టీలోళ్ళు కాదు కొడుతుంది. ఈవెన్ డబ్బులు వెనక్కిచ్చినవి చూస్తున్నాం కదా తృణమూల్ కాంగ్రెస్ నాయకులు. అలాగే తృణమూల్ కాంగ్రెస్ నాయకులు కట్ మనీ తీసుకున్నారని చెప్పి జనం కొడతాం చూస్తున్నాం కదా. మళ్ళీ డబ్బులు వసూలు చేయడానికి వస్తే మళ్ళీ కొట్టిన మాటలు చూసాం కదా. అలాగే అనేక చోట్ల డబ్బులు దొరుకుతున్నాం చూసాం కదా మన పొలంలో. ఇప్పుడు తాజాగా తృణమూల్ కాంగ్రెస్ సంబంధించినటువంటి స్టూడెంట్స్ వింగ్ సురేంద్రనాథ్ కాలేజీలో ఒక ఆఫీస్, వాస్తవంగా కాలేజీలో పార్టీ ఆఫీసులు ఉండవు. స్టూడెంట్స్ యూనియన్ అయినా ఏఎస్ఎఫ్లు, ఎస్ఎఫ్ఎల్ ఇట్లా పార్టీ మనకి మన దగ్గర ఉన్నాయి కదా, ఎన్ఎస్యూలు ఇవన్నీ కూడా వాటికి ఏమన్నా ఏది కాలేజీ లోపల ఉంటాయి, ఆఫీస్ ఉండవు. కానీ బెంగాల్లో అట్లాంటి దరిద్రాన్ని పెట్టింది. అలాగని కమ్యూనిస్ట్ కాళ్ళకి ఎవరికి లేదు. ఒక్క తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళ కాలేజీలో కూడా ఆఫీసులు ఉంటాయి. ఈ సురేంద్రనాథ్ కాలేజీలో తాజాగా వందల కొద్ది నోట్ల కట్టలు దొరికినాయి కాలేజీలో. తాజాగా అదొక క్లబ్ కింద మార్చి పడేసినటువంటి ఉదంతం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.